ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణేశుడి వద్ద లోకల్ లీడర్ల హవా, తమ్మి ఖర్చంతా మావే, విగ్రహాల మొదలు నిమజ్జనం దాకా, చందా రాస్తాం, అన్నదానం చేస్తాం, వినాయక ఉత్సవాలపై యూత్కు లోకల్ లీడర్ల భరోసా, స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్, గ్రామాల్లో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీట్, మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల సందడి. మరొక ప్రముఖమైన వార్త, బీసీ రిజర్వేషన్లపై 3 ఆప్షన్లు. ఒకటో ఆప్షన్, జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు అమలు. రెండో ఆలోచన, అసెంబ్లీలో 50% స్లాబ్ ఎత్తివేత. మూడో ఆలోచన, పార్టీ పరంగా రిజర్వేషన్లపై ముందుకు. మరొక ప్రధాన వార్త, విధుల్లోనే మందు విందు, ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు, మిషన్ భగీరథ సిబ్బందిపై విమర్శలు. మరొక ప్రముఖమైన వార్త, ముంచెత్తిన వాన, మెదక్ కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే, గణేశుడి వద్ద లోకల్ లీడర్ల హవా, తమ్మి ఖర్చంతా మావే, విగ్రహాల మొదలు నిమజ్జనం దాకా, చందా రాస్తాం, అన్నదానం చేస్తాం, వినాయక ఉత్సవాలపై యూత్కు లోకల్ లీడర్ల భరోసా, స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్, గ్రామాల్లో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీటు, మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల సందడి. గ్రామాల్లో పొలిటికల్ హీటు మొదలైంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోయే ఒక వారం 10 రోజులలో పూర్తిగా డిసైడ్ అయ్యి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, ఆశావాహులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు వినాయక చవితి సందర్భంగా యూత్ అంటే ఎక్కడైతే యువకులు ముఖ్యంగా వినాయకుని నిలబెట్టే కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వీళ్ళే స్వయంగా వెళ్ళి వీళ్ళే ఫోన్ చేసి, తమ్మి విగ్రహాల మొదలు నుంచి విగ్రహం మేమే కొనిస్తాం, అన్నదానం చేస్తాం, విగ్రహాల ఖర్చు అంతా మేమే చేస్తాం, నిమజ్జనం సంబంధించిన కార్యక్రమాలన్నీ దగ్గర నుండి చూస్తాం, మీకు పూర్తి సహకారాన్ని అందిస్తామని వాళ్ళే స్వయంగా వెళ్ళి లీడర్లు అంటే ఆశావాహులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఆశావాహులు, లీడర్లు యూత్కు దగ్గరయ్యేందుకు, ముఖ్యంగా ప్రజలలో దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసుకొని ముందుగా చేసుకుంటా ఉన్నారు. ఇది నిజంగా ఈ అవకాశాలు నిజంగా యూత్ కూడా కొంచెం వినియోగించుకుంటూ ఉన్నారు, అందరినీ వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది గ్రామాలలో అన్ని చోట్ల జరుగుతూ ఉంది ఇది. ఎందుకంటే ఈ లీడర్లకు, ఈ ఆశావాళ్ళకి ఇప్పుడే కదా నిజంగా యువకులారా, ప్రజలారా, ఈ ఎవరైతే ఈ లీడర్లు రేపు పోటీ చేసే ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే వస్తారు ప్రజల దగ్గరికి, యువకుల దగ్గరికి. తమ్మి నమస్తే అంటారు, ఫోన్ చేస్తాడు, ఎన్నడు ఫోన్ చేయనడు ఫోన్ చేస్తాడు, వరుసలు కలుపుతాడు, మంచిగా మాట్లాడతాడు. మీరు కూడా అంతే ఉండండి, మంచిగా వాడుకోరి, అందినంత అందుకోరి. ఇప్పటికి 4 రోజులే వీళ్ళు మనకు కనబడేది, మనకు నమస్తాలు పెట్టేది, మన చుట్టూ తిరిగేది. తీరొక్క తిరుగుతారు కదా వీళ్ళు. ఎంత వాడుకోవాలి అంత వాడుకోరి. వీళ్ళ డబ్బా అంతా ఎక్కడిది, వీళ్ళ కథ రంగులు ఎక్కడివి, కార్లు ఎక్కడివి, వీళ్ళంతా ఎక్కడివి, ధూమ్ధామ్ ఎక్కడిది, అంత ఖర్చులు ఎక్కడివి, మనయే కదా తమ్మి ఈ డబ్బా అంతా. లేకపోతే వాళ్ళు చెమటోడ్చి సంపాదించిన డబ్బా అంతా టెంగ్ 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 అనుకుంటే అకౌంట్లో పడ్డాయి కదా, మన నుంచి ప్రజల సొమ్మే కదా, అవంతా గుంజూరు ఏం కాదు, తప్పేం కాదు దాంట్లో. మరొక ప్రముఖమైన వార్త, బీసీ రిజర్వేషన్లపై 3 ఆప్షన్లు. జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు అమలు, అసెంబ్లీలో 50% స్లాబ్ ఎత్తివేత, పార్టీ పరంగా రిజర్వేషన్లపై ముందుకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది, కానీ పీకల మీదకి వచ్చింది. ఇక ఎంతగానో నువ్వు కాలయాపన చేస్తావు, 1 అడుగు ముందుకు 4 అడుగు వెనుకకు అన్నట్టుగా ఉంది ఈ బీసీ రిజర్వేషన్లపై. కానీ ఇప్పుడు చూద్దాం మరి ఏం చేస్తారో. మరి ఇప్పుడైనా కనీసం బీసీలకు ఇచ్చిన మాట, బీసీలకు ఇచ్చినటువంటి మీ హడావిడి, మరి నేను మాట నిలబెట్టుకుంటారో లేదో అనేది ఈ 4-5 రోజులలో తేటతెల్లం అవుతుంది కదా. మీరు ఈ 3 ఆప్షన్లు ఎందుకు ఉంది? సో వాళ్ళ పార్టీలోనే, వాళ్ళ క్యాబినెట్లోనే ఏకాభిప్రాయం రావట్లేదు బీసీలకు 42% రిజర్వేషన్లపై కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే 3 ఆప్షన్లను పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఆప్షన్ 1 ఏంటంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్ అమలు చేద్దామని. మరి నువ్వు జీవో ఇస్తావు, 50% రిజర్వేషన్లు దాటద్దు అనేది ఒకటి ఉంది కదా, దానిపై కోర్టుకు పోతే ఎట్లా?
మళ్ళీ మీరే ఎవరైనా కోర్టుకు పంపిస్తే ఎట్లా మరి? అంతే కదా. అంటే కోర్టుకు పోయి మళ్ళీ స్టే తెస్తే మళ్ళీ ఆపడమేగా. అదొకటి. ఇంకోటి రెండోది అంశం ఏందంటే, రెండో ఆప్షన్ ఏందంటే అసెంబ్లీలో 50% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఎత్తివేస్తారట. ఆ స్లాబ్‌ను తీసేస్తారట. మరి తీసేస్తే సాధ్యమవుతుందా మరి? లీగల్‌గా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా మరి? తర్వాత మూడో అంశం ఏంటంటే పార్టీ పరంగా రిజర్వేషన్. గిదే దిక్కు అవుతుంది బీసీలకు. ఈ పై రెండో ఆప్షన్లు మీరు నిలబెట్టుకోలేకపోతే, అమలు చేయలేకపోతే పార్టీ పరంగా 42% అవకాశం ఇస్తాం బీసీలకు అంది. మీరేంది ఇచ్చేది? నాకు అర్థం కాదు. మీరేంది పార్టీ పరంగా ఇచ్చేది? నువ్వు ఒకసారి మీకు అనుకూలంగానే మీరు చెప్పినట్టు మాట్లాడదాం ఒకసారి. సరే, జనరల్ రిజర్వేషన్ ఇచ్చి ఒక గ్రామంలో ఒక ఎంపీడీసో, ఒక జడ్పీడీసో, లేకపోతే ఒక మండలంలో, ఒక గ్రామంలో ఒక సర్పంచో జనరల్ రిజర్వేషన్ను మీరు ఇచ్చి అక్కడ బీసీలకు టికెట్ ఇస్తాం, బీసీలకు అవకాశం ఇస్తామని మీరు ఇస్తే జనరల్లో ఉన్నటువంటి ఆశావాహులు వాళ్ళు ఊకుంటారా? పోటీ చేయకుండా ఉంటారా? వాళ్ళకు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆగుతారు? వాళ్ళు పోటీ చేయకుండా ఉంటారా? మీ మాట నిలబెట్టుకొని, మీ మాట కట్టుబడి. అది అసాధ్యం కదా. బీసీలు నిజంగా అంత ఆర్థికంగా ఉంటే జనరలే పోటీ చేస్తారు కదా. నువ్వేంది ఇచ్చేది అవకాశం? జనరల్ రిజర్వేషన్లో బీసీలే పోటీ చేయొచ్చు కదా. అదే నువ్వు ఇస్తే నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఒకవేళ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా అమలు చేయండి. ప్రభుత్వ పరంగా అమలు చేయండి, చట్టం పరంగా అమలు చేయండి. కానీ పార్టీ పరంగా ఇచ్చుడేంది? మీరేంది పార్టీ పరంగా ఇచ్చేది? పార్టీ పరంగా ఇస్తే సాధ్యమవుతుందా? బీసీలు నిజంగా నువ్వు ఒకవేళ టికెట్ ఇస్తే అక్కడ జనరల్లో ఉన్నటువంటి ఆశావాహులను ఎదుర్కొని అంత సత్తా మీరు ఆర్థికంగా ఇప్పుడు జనరల్ నాయకులు ఎక్కువగా ఉంటారు కదా. మీరు ఆలోచించండి. ఇది పార్టీకే, మీ పార్టీకే నష్టం జరుగుతుంది. బీసీలకు మీరు ఇంత ఆశ చూపి ఎక్కడికో తీసుకెళ్ళి ఇస్తాం చేస్తామని చెప్పి ఇన్ని కాలయాపన చేసి ఇప్పుడు మీరు చట్టపరంగా, ప్రభుత్వ పరంగా, జీవపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు చేయకపోతే బీసీ సామాజిక వర్గాలు మీకు వ్యతిరేకత రాదనుకుంటున్నారా? బరాబర్ వస్తుంది. మీరు నిజంగా చెప్తున్నా, మీరు చట్టపరంగా చేస్తేనే మీకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు రిజర్వేషన్ చట్టపరంగా, జీవపరంగా ఇవ్వకపోతే మీరు పార్టీ పరంగా ఇస్తామంటే మీరు బీసీలకు మోసం చేసినట్టే కదా. తప్పకుండా బీసీలు తిరగబడే అవకాశం ఉంటుంది. ఆలోచించుకోండి. బీసీలకు ఏం కాదు, జనరల్లో దమ్మున్న నాయకులు బీసీలో జనరల్ పోటీ చేస్తాం, ఇలా పోటీ చేస్తారు. కానీ మరి మీకే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది పార్టీ పరంగా ఇస్తే మాత్రం. చూడండి, అది మీకు మీరు ఆలోచించుకోండి. మరొక ప్రముఖమైన వార్త, విధుల్లోనే మందు విందు, ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు, మిషన్ భగీరథ సిబ్బందిపై విమర్శలు. ఇది పరిస్థితి. ఇట్లుంది మరి అధికారుల పరిస్థితి. ఇది ఎక్కడ అంటే వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండలం మారేడుపల్లి ఓవర్ ట్యాంకు వద్ద జరిగినటువంటి సంఘటన ఇది. ఇంత ఘోరమా? విధుల్లో ఉంటూ, డ్యూటీలో ఉంటూ కూడా మందు తాగుతూ, విందు చేసుకుంటూ, ఆనందపడుతూ, ఎంజాయ్ చేసుకుంటూ, అది తప్పే కదా. ఎంత పెద్ద పొరపాటు అది. ఇంకా ఆపై దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిరట. ఎంతవరకు ఇది సమంజసం? ఎంత నిజంగా మీకు ఎంత అహంకారం ఉన్నట్టు. అంటే మమ్మల్ని ఎవడేం బీక్తలే, ఎవడేం చేస్తలే అన్నట్టుగా, అంత మాదే రాజ్యం, మాదే ఇష్టం, మమ్మల్ని ఎవరు అడగటం లేరు అన్నట్టు. ఇది నిజంగా జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర అధికారులు కానీ అది ఎక్కడైతే సంఘటన జరిగిందో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే ఇంత అహంకారంగా ఎవరైతే చేశారో వీరిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి. నిజంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇంత దౌర్భాగ్య పరిస్థితి వాస్తవంగా ఎంతవరకు ఇది కరెక్ట్? ఇది మరొక ప్రముఖమైన వార్త, ముంచెత్తిన వాన, మెదక్ కామారెడ్డి జిల్లాలో అతలాకుతలం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాల వల్ల ముఖ్యంగా రైతులు, ప్రజలు, స్థానిక ప్రజలు, ఆయా జిల్లాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఆ యొక్క నీటి ప్రవాహం ప్రాంతంలో చిక్కుకొని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ముఖ్యంగా ఈ కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని వారిని అంటే రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమందిని రక్షించడం జరిగింది కూడా. దీనిపై అధికారులు కూడా వెంటనే స్పందించడం జరిగింది. ప్రజలు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మరి ఈ రోజు కూడా భారీ వర్షం ఉంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మీరు కూడా, ప్రజలంతా కూడా అత్యవసరం వస్తేనే బయటకు వెళ్ళండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ముంపుకు గురి కాకండి.
ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది.